సంఘం గణకులు, అన్ని సంఘాల గణకులు, అన్ని సంఘాల అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అభ్యుదయ సంఘం పాలక వర్గం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సమితి గణకులు వల్లాది పావని మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సమావేశానికి మన అధ్యక్షులు రామగిరి మంజుల గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. అందరు లేచి నిలబడండి. కూర్చోండి. సభ్యులకు సిడిఎఫ్ నుంచి వచ్చిన శ్రవంతి మేడం గారికి, మన సమితి అధ్యక్షులు సుంతా మేడం గారికి, సమితి ఉపాధ్యక్షులు మండా రమ్య గారికి, ఇతర సంఘాల అధ్యక్షులకు, గణకులకు, సమితి గణకులు పావని గారికి స్వాగతం. ఇప్పుడు ఒక సహకార పాటతోని సమావేశం ప్రారంభించుకుందాం. గణకులు పాట మర్చిపోయానండి. అభ్యుదయ సంఘం అధ్యక్షులు పాలక వర్గానికి నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. నేను సవికాసలో వికాస సహాయకులుగా నర్సంపేట ప్రాంతంలో చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. మనము గత సంవత్సరం మన భారతదేశ ఆర్థిక సంవత్సరం మార్పు కోసం మన ఉద్యమం ప్రతి సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మహాసభలు, అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ అది. కాబట్టి మనం కూడా భారతదేశం బాటలోనే, అంటే తన ఆర్థిక ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుండి మార్చ్ వరకు అదే బాటలో మనం వెళ్ళాలని మనం కూడా ఫైనాన్షియల్ ఇయర్ మార్పు చేసుకోవడం జరిగింది. మీ యొక్క తంబు 5 పెట్టగానే ఆ సభ్యురాలు ఎవరు అప్పు తీసుకుంటారో ఆ సభ్యురాలికి సంబంధించిన ఫోటో అనేది సిస్టంలో మన కంప్యూటర్లో డిస్ప్లే కావడం జరుగుతుందండి. కాబట్టి ఇన్ని రోజులు వచ్చిన రాకపోయినా ఎవరిచ్చేది గణకురాలు అధ్యక్షులు, 4 వచ్చిన ఒకరికి. మనమందరం కూడా సమయపాలన చేయాలండి. దయచేసి వచ్చే సంవత్సరం మాత్రం 8 గంటల వరకే రావాలండి. ఇట్లా లేట్గా రావద్దు. వస్తే మనం 10 గంటల వరకు మీటింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వంట చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. కాబట్టి దయచేసి వచ్చే సంవత్సరం 8 గంటలకే రావాలండి. పెట్టడం జరిగింది. అది ఒక సభ్యురాలి యొక్క బృంద సభ్యులు మరియు తన కుటుంబము, తన యొక్క సంఘం మీద ఆర్థిక భారం పడకుండా మనము బీమా పథకాలు అనేవి పెట్టడం జరిగిందండి. మీరు ప్రతి ఒక్కరూ ఈ సంఘం పట్టి ప్రోత్సాహకం అంటే ఉట్టిగా ఇచ్చింది ఆమె సంతోషంగా ఆమెను ఉంచడానికి 6,450 రూపాయలు అండి. పోయినసారి 5% ఇస్తే తక్కువ వచ్చింది అందరికి. ఇప్పుడు 12% చేసిండ్రు. 12% చేస్తే 6,450 రూపాయలు ఇస్తారు అండి. అందరు పొత్తు చేసుకొని మంచిగానే ఉంచుండి, మంచిగా సంఘం మంచిగా నడిపించుకోండి, మంచిగా చేసుకోండి. కానీ లొల్లులు జాగ్రత్తలు మంచిగా చేసుకోండి. 10,000 కట్టుకొని ఇది చేసుకున్నా మంచిగా చేసుకోండి. రంగానికి సకృషి సంఘాలు ఎంతో ఆదర్శంగా నిలిచేలా చూడాలి. నేతలంటే ఎట్లా ఉండాలంటే వేగుచుకలా ఉండాలమ్మా. ఉద్యమం వెలుగొందేలాగా కాంతిరేఖగా ఉండాలమ్మా. 31/3/2025 నాటికి రూపాయలు 1,26,6,537 మొత్తం నిధులు ఉన్నాయి. కొత్త చట్టం రూపొందించినప్పుడు పాత చట్టం రద్దు అవుతుంది. కానీ 1995 చట్టం వచ్చినప్పటికీ 1965 చట్టాన్ని రద్దు చేయకుండా 2 చట్టాలు అమలులో ఉన్నాయి. అందుకే ఈ చట్టాన్ని సమాంతర చట్టం అని
మ్యాక్స్ చట్టం అని పిలుస్తున్నాం. నడుచుట కొరకు సభ్యులు తమంతట తాము సంఘాలను నడుపుకొనుట కొరకు సహకార వికాస సంస్థ ఎంత కృషి చేసినను సహకార సంఘాలు కుంటుపడుతున్నాయని గ్రహించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడం కొరకు సహకార సంఘాన్ని బలోపేతం చేయడం అనే ముఖ్యమైన ఉద్దేశంతో సహ వికాస స్వకృషి సహకార ఉద్యమంతో కలిసి పనిచేస్తున్నది. బోనస్ 34,65,055, అభయనిధి నిక్షేపాలు 3,46,900, అవిరత పొదుపులు 6,61,839, నిర్ణీత పొదుపులు 13,70,000. దీవాలకు దండాలు, కోటి దండాలు, శతకోటి దండాలు. ఐకమత్యమే మహాబలమని బృంద సభ్యులను తయారు చేస్తూ సమస్యలన్నీ ఉన్నాగా నీతి నిజాయితీ ధర్మం పునాదులయ్యి భవిష్యత్తు బాటయ్యి బంగారు మాటయ్యి నలుదిక్కుల వెలుగయ్యి ఉద్యమయ్యి సభ్యులారా స్వాగతం అందుకోండి సంఘం బరువు బాధ్యత మీరండి. 21వ బృందం నుండి 30వ బృందం వరకు 7వ తేదీ వసూళ్లు మరియు చెల్లింపులు. 31వ బృందం నుండి 40వ బృందం వరకు 8వ తేదీ వసూళ్లు మరియు చెల్లింపులు. ఇప్పుడు వారసుల పేరు మార్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైతే భర్తలు చనిపోయారో కొడుకు కూతురులో వారసులుగా చనిపోయిన వాళ్ళవి మాత్రమే మీరు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి సంఘంలో తణుకురాలికి ఇస్తే మీ ఆధార్ను బట్టి మీకు వారసుల పేరు మార్చడం జరుగుతుందండి. మేడం చెప్పే కొంచెం వినండి శ్రద్ధగా, మన కోసమే కదా అండి. ఇంకా కొన్ని మంచి అంశాలు ఉన్నాయి మాట్లాడి తను చెప్తే వినండి. అంటే మీరు సంఘం పెట్టినప్పటి నుండి 20 రూపాయల పొదుపులతోటి ఇప్పుడు 100 రూపాయల పొదుపులకు వచ్చారు. అంటే మీరు 20 రూపాయల పొదుపులప్పుడు మనం ఇన్ని కోట్ల రూపాయలు రాసి పెట్టుకుంటాం అనుకున్నామా? మొత్తం మీ 600 సభ్యులవి 2,41,00,000 రూపాయలు అయినాయండి. మీ లెక్కలు మీకు తెలుసుకోవడం లేదా? లేటు కట్టిన పేర్లు చదువుతానా వినండి. సీసీలు నేను అందరికీ తెలుసు కదా, సీసీలలో వాళ్ళు సార్ వాళ్ళు ఆన్లైన్లోకి వచ్చి చూస్తారట. అందుకని మరి సంఘాల కాడ ఓ పద్ధతి లేదా అండి? మరి నైట్లు వేసుకొని వచ్చుడేంటి అని మమ్మల్ని అనడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాను, ఈ కాంచి నైట్లు వేసుకొని వస్తే కూడా ఫైన్ తీసుకుంటాం. ఇక చదవాలా? చదువుతాం వినండి. ఈసారి అంటే ఎక్కువ శాతం ఉన్న లిస్టు తయారు చేసినాము. వచ్చేసరికి మాత్రం నెలకు లిస్టు తయారు చేసి పెట్టడం జరుగుతుంది. చదవమ్మా. ఉద్యమాన్ని స్ఫూర్తితో మన ఆశయాలనే సాధిద్దాం. పొదుపు ఉద్యమ విజయాన్ని నలు దిశలా చాటిద్దాం. ఉద్యమాన్ని స్ఫూర్తితో మన ఆశయాలనే సాధిద్దాం. 2,246, నిర్ణీత పొదుపులపై వడ్డీ 6,39,174, సాధారణ పొదుపులపై వడ్డీ 437, నియమిత అప్పుపై వడ్డీ 74,588, అభయనిధి అప్పుపై వడ్డీ 9,784, సేవా రుసుము 3/2024 వరకు ఆదాయ వ్యయాల పట్టిక ఆదాయాలు అందించిన సేవలు. నియమిత ప్రవేశ రుసుము 2,500, అభయనిధి ప్రవేశ రుసుము 1,250 రూపాయలు, సాధారణ ప్రవేశ రుసుము 60 రూపాయలు, అప్పు దరఖాస్తు రుసుము 4,060. పేజీ నెంబర్ 10. స్వకృషి సహకార ఉద్యమ ఆరంభం నుండి 124 మంది ఉన్నారండి. ఇంకా సంఘంలో సభ్యులు చేరాల్సి ఉంటే మీ ఇళ్ళ దగ్గరలో ఇంకెవరన్నా ఉంటే కూడా మన సంఘంలో 75 పైసలు వడ్డీ ఇంకా ఎక్కడ దొరకట్లేదు కదండి. అందుకోసమనే మీరు ఇంకా మంచిగా ఎవరైనా ఉంటే చెప్పి చేర్పించండి. సంఘంలో సభ్యత్వం చేర్పిస్తే ఇంకా మీకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంకా సంఘంలో ఎవరైనా చేరాల్సి ఉంటే ఇళ్ళ పట్టుకుని ఉన్న వాళ్ళకి మన సంఘం ఏంటో తెలియజేసి సంఘంలో సభ్యులు చేర్పించాలని నేను కోరుకుంటున్నానండి. ఇంకా మనకి ఈ సంవత్సరం మీరందరూ కూడా ఇప్పుడు మన సమితి అధ్యక్షులు సునీత మేడం గారు మాట్లాడతారండి.
మీ అందరికీ ఒక వారసులు భర్తలు కానీ కొడుకు కూతుర్ల పేర్లు ఎవరైనా పెట్టుకొని ఉంటే అలాంటి వాళ్లకు మరణిస్తే కనుక వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి మన సంఘంలో ఇవ్వాలి. అట్లా ఇచ్చిన వాళ్లకు మళ్ళీ వారసుల పేర్లు మార్చడం జరుగుతుంది. సభ్యురాలి యొక్క బృంద సభ్యులు మరియు తన కుటుంబము తన యొక్క సంఘం మీద ఆర్థిక భారం పడకుండా మనము బీమా పథకాలు అనేవి పెట్టడం జరిగిందండి. ప్రతి సంవత్సరంలో 4 పదవీ కాలాలు పూర్తి అవుతాయండి.